అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం గోకరకాయ కర్రీని చేసుకుందాం. ముందుగా కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయని ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేయాలి. మళ్ళీ అదే కడాయిలో 1 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేయాలి. అవి చిటపటమనే దాకా వేయించి అందులోనే పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను నిలువుగా చీల్చుకున్న మిరపకాయలు వేసి వేయించాలి. ఇందులోనే కొన్ని కరివేపాకు వేసుకోవాలి. కలుపుతూ వేయించండి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇందులో ఉడికించి ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయ తీసుకుంటున్నాను. ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకుంటున్నా. అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. కలుపుతూ ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ కర్రీ కోసం మసాలా వచ్చేసి అల్లం వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, ధనియాలు, కొంచెం జీలకర్ర, కారం కలిపి మిక్సీ పట్టి వేసాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఈ మసాలా వేసాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి కొత్తిమీర వేసేసి దించేస్తే కర్రీ రెడీ అయిపోతుంది.